నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దీపావళి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో దీపాల వెలుగులతో జరుపుకోవాలి. అనంతమైన బాణాసంచాలు పేల్చి ప్రజలు ప్రమాదాలకు గురికాకూడదు. రాయచోటి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట చలపతి, అన్నమయ్య జిల్లా రాయచోటి. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ దుకాణదారులు ప్రజలు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు జాగ్రత్తలపై రాయచోటి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట చలపతి మాట్లాడుతూ, క్రాకర్స్ దుకాణాలు నిర్వహించే యజమానులు దుకాణానికి మధ్య దూరం కనీసం 3 మీటర్లు ఉండేటట్లు చూసుకోవాలని, క్రాకర్స్ అమ్మేటువంటి వాళ్లకు పొగ త్రాగే అలవాటు ఉండకూడదని, దుకాణంలో విద్యుత్ సర్క్యూట్ అమర్చేటప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది యొక్క సూచనలు సలహాలు తీసుకుని అమర్చుకోవాలని, దుకాణదారులు సంబంధిత శాఖల అధికారుల నుంచి అనుమతులు పొందిన తర్వాతనే క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దుకాణదారులు ప్రతి ఒక్కరూ ప్రమాదాల నివారణగా నీటితో నింపిన డ్రమ్ములు, ఇసుకతో నింపిన బకెట్లు దుకాణాల దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలని, ఏదైనా అనుకోని పరిస్థితులలో ప్రేలుడు సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలియజేశారు. బాణాసంచాలను జనసంచారం ఎక్కువగా లేని ప్రదేశంలో మాత్రమే పేల్చాలని, పిల్లలు పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే టపాసులు పేల్చే విధంగా చూసుకోవాలని తెలియజేశారు. క్రాకర్స్ దుకాణదారులు కానీ ప్రజలు కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి దీపావళి పండుగ సందర్భంగా మరి ఎంతోమంది పిల్లలు కానీ పెద్దలు కానీ అవగాహన లేక బాణసంచాలు పేల్చడంలో కానీ, అలాగే దుకాణదారులు కూడా వారి యొక్క నియమ నిబంధనలు పాటించక ప్రమాదాలకు గురి అవుతుంటారు. మరి ఈ సందర్భంగా మరి ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే మన దుకాణదారులు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి అనే దానిపైన మన రాయచోటి అర్బన్ సిఐ గారితో ఒక సమాచారం తీసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం. దీపావళి పండుగ అనేది ఎంతో అత్యుత్సాహంగా చేసుకునేటువంటి పండుగ. ఈ సందర్భంగా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అలాగే దుకాణదారులు కూడా మరి ప్రమాదాలకు గురవుతుంటారు. దీనిపైన మీరు ఒక సందేశంగా సమాచారం ఇవ్వండి సార్. అందరికీ నమస్కారం. ముందుగా రాయచోటి పట్టణ ప్రజలకి కూడా పోలీస్ వారి తరఫున మా తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ఒక అద్భుతమైనటువంటి పండగ. ఈ పండగ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పండగ అద్భుతంగా ఉంటుంది. లేని పక్షంలో ఆ కుటుంబానికి తీరన వెలగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దీపావళి సందర్భంగా ఎక్కువగా మనము ఈ టపాకాయలు కలుస్తాం కాబట్టి, ఈ టపాకాయలు ఒకసారి పెద్ద ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ కాబట్టి ఒకవేళ ఏదైనా జరగ ప్రమాదం జరిగితే మాత్రం ఆ కుటుంబము చాలా వెలగా మారుతుంది వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఈ సందర్భంగా మేము పోలీసు వారి తరఫున మేము కొన్ని కఠినమైన నిబంధనలు ప్రజలకు, అదేవిధంగా ఈ సెల్లర్స్ కూడా చెప్తున్నాము. సెల్లర్స్ ముఖ్యంగా పర్మనెంట్గా కొంతమంది ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ 2-3 రోజులు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 2-3 రోజులు అమ్మే వాళ్ళు చాలా జాగ్రత్తలు పడించబడుతుంది. ఎందుకంటే కొత్తగా పెడుతున్నారు, ఏదైనా గ్రౌండ్లో పెడతారు. ఆ గ్రౌండ్లో తగిన విధంగా షాపు మధ్య బ్యాగ్ పెట్టుకోవడము, ఎక్కువ మొత్తంలో కాకుండా నియమాలకు అనుగుణంగా స్టాక్ పెట్టుకోవడము, ప్లస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అగ్నిని ఆపేటువంటి ఇసుక, నీళ్లు, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ కూడా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో తీసుకోవాలా. వాళ్ళ పర్మిషన్ ఉండాలి, పోలీస్ పర్మిషన్ ఉండాలి, సంబంధిత డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. చిన్నపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా టపాసాలు అమ్మకూడదు. అదేవిధంగా ప్రజలు కూడా టపాసాలు కాల్చేటప్పుడు ఒక సమయాన్ని పాటించుకుంటూ ఎక్కువ కాలుష్యం ఉన్నటువంటి టపాసాలు పేల్చుకోవాల్సిందిగా మా తరఫున తెలియజేస్తున్నాం. ఎంత తక్కువ మొత్తంలో కాల్చితే అంత మంచిది. అంటే కాలుష్యం నివారించవచ్చు, అదేవిధంగా ఆ కాలుష్య నివారించి ప్రజలు కూడా మేలవుతారు. లేదా దీపావళితో కూడా చేసుకోవచ్చు దీపావళి పండుగ అనేది. కాబట్టి ఎంత వేరంతగా తక్కువ సమయానికి, అంటే రాత్రి 10-11 కన్నా ఒక ముద్దులను అందించుకుంటున్నారని పోలీసు తరఫున చూస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ పండుగలు అనేటువంటివి ప్రజలకు ఎలాంటి
ఎలాంటి ఆదర్శంగా నిలుస్తాయండి పండుగలు? పండుగలు అనేటివి మనిషి సంప్రదాయ ప్రకారం ఒక వాతావరణం మారినప్పుడు కావచ్చు, లేదంటే ఇంతకుముందు పూర్వకాలంలో ఏదైనా ఒక పంట చేతికి వచ్చిన తర్వాత అందరూ బంధువులు అంతా కూడి ఒక దానం ఉండి హ్యాపీగా కొత్త బట్టలు కొత్త విధానాలతో చేసుకున్నారంటే పండుగలు రావడం మన సంప్రదాయం మన పెద్దలు పెట్టినారు. అదేవిధంగా దీనివల్ల అందరూ ప్రజలంతా కుటుంబ సభ్యులంతా ఐక్యమవుతారు, సంతోషాలు వెలుసుకుంటాయి. ఈ పండుగ పట్ల మీరు శుభాకాంక్షలు ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తారు? దీపావళి సందర్భంగా ప్రజలందరూ మీ కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా క్రాకర్స్ కాల్చుకొని దీపాలు వెలిగించుకొని అంతా కూడా హ్యాపీగా చేసుకుంటారు కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.